హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో గణిత శాస్త్రం స్వభావం పరిధి గురించి భారతీయులు మనకు చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో విదేశీయులు అయిన యూక్లిడ్ ఫెర్మా వారు చేసిన పరిశోధనలు, వారు చేసిన కృషి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే భారతీయుల గురించి వీడియోను చూడలేదో వారి కోసం నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ దాని కంటిన్యూషనే ఈ వీడియో. ఓకే, ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ కూడా లైక్ చేయండి. మనం ట్రై మెథడ్స్కి సంబంధించి అన్నీ కూడా ర్యాపిడ్ రివిజన్ లాగా నేను 3 వీడియోస్ పోస్ట్ చేశానండి. అవి మీకు కనుక యూస్ఫుల్గా ఉన్నాయా లేదా, ఎగ్జామ్కి యూజ్ అయ్యాయా లేదా అనేది నాకు కామెంట్లో మీ యొక్క ఒపీనియన్ తెలియచేయండి. ఓకే, ఇప్పుడు వీడియోను స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ముందుగా మనం యూక్లిడ్ చేసిన గణిత సేవల గురించి చూద్దాము. యూక్లిడ్ గ్రీకు దేశానికి చెందినవారు. 1482 సంవత్సరంలో ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాశారు. ఏ గ్రంథం? ఎలిమెంట్స్. అత్యధికంగా అమ్ముడుపోయిన గ్రంథం ఎలిమెంట్స్ అన్నమాట. అయితే ముఖ్యంగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయింది బైబిల్ అన్నమాట. బైబిల్ తర్వాత ఎలిమెంట్స్ అనే గ్రంథం ఎక్కువగా అమ్ముడుపోయిన గ్రంథం. అబ్రహాం లింకన్ అనే అమెరికా అధ్యక్షుడు 40 సంవత్సరాల వయసులో ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం చదివాడు. ఎవరు? అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని చదివారు. పాఠశాలలో నేర్చుకున్న గణితంలో ఎక్కువ భాగం ఎలిమెంట్స్ గ్రంథం నుండి తీసుకున్నారు. ఇప్పుడు పాఠశాలలో నేర్చుకున్న గణితంలో ఎక్కువ భాగం ఎలిమెంట్స్ గ్రంథం నుండి తీసుకున్నారు. రెండవ గ్రంథం ఈయన రచించింది డాటా. ఇది విశ్లేషణ పద్ధతులకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. డాటా విశ్లేషణ పద్ధతులకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. స్వయం సిద్ధాంతాలు స్వీకృతాలు అనగా స్వయంగా నిరూపితమయ్యేవి. వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జామితికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందువలన ఇతనిని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటారు. ఈయన జామితికి సంబంధించింది ఎక్కువగా చేశాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే ఎవరు? యూక్లిడ్. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఫెర్మా. ఇతను ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. వైశ్లేషిక రేఖాగణితం, సంభావ్యత, అంకగణితం, కలన గణితం, బహుభుజి ఎక్కువగా పరిశోధనలు చేశారు. అయితే వైశ్లేషిక రేఖాగణితాన్ని ఈయన కంటే ముందుగా రెనే డెకార్డే వైశ్లేషిక రేఖాగణితాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినందువలన ఫెర్మాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈయన కూడా వైశ్లేషిక రేఖాగణితం మీద ఎక్కువగా పరిశోధనలు చేశాడు. అండ్ వీటితో పాటు సంభావ్యత, అంకగణితం, కలన గణితం, బహుభుజి. ఫెర్మా లాస్ట్ అంటే ఈ ఫెర్మా లాస్ట్, ఫెర్మా లిటిల్ అని ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫెర్మా లాస్ట్లో ఏబిసిలు 3 ధనపూర్ణ సంఖ్యలు అయితే ఏదైనా ఒక పూర్ణ సంఖ్య n greater than 2 అయితే n⁻n ప్లస్ b⁻n = c⁻nకు సాధనాలు ఉండవు అని చెప్పారు. ఏబిసిలు 3 ధనపూర్ణ సంఖ్యలైతే ఏదైనా ఒక పూర్ణ సంఖ్య n greater than 2 అయితే a⁻n ప్లస్ b⁻n = c⁻nకు సాధనాలు ఉండవు అని చెప్పారు. ఫెర్మా లిటిల్ p ప్రధాన సంఖ్య ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయితే a⁻p-a అనే పూర్ణ సంఖ్య pకి ఒక గుణిజం అవుతుంది అని చెప్పారు. ఇది ఫెర్మా లిటిల్. ప్రతి సంఖ్య అంటే విశ్వంలో ఉన్న ఏ సంఖ్య అయినా కూడా 3 త్రిభుజ సంఖ్యలు, 4వ వర్గ సంఖ్య, 5 పంచభుజాకార సంఖ్యలు మొదలగు వాటి మొత్తంగా రాయవచ్చు అని ఫెర్మా చెప్పారు. ప్రతి సంఖ్య 3 త్రిభుజ సంఖ్యలు, 4వ వర్గ సంఖ్య, 5 పంచభుజాకార సంఖ్యలు మొదలగు వాటి మొత్తంగా రాయవచ్చు అని చెప్పారు.
తర్వాత గణితానికి సంబంధించిన నిర్వచనాలు చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా నోట్ చేసుకోండి. సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అని చెప్పింది బేకన్. సముద్రం అంతటి గణితానికి అంతు లేదు అని చెప్పింది భాస్కరాచార్య. సముద్రం అంతటి సంఖ్యారాశులు మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్. పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థే గణితం అని చెప్పింది బెంజమిన్ పీర్స్. ఈయన ఇంకొక డెఫినేషన్ కూడా ఇచ్చారు. గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అని చెప్పింది కూడా బెంజమిన్ పీర్స్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్. గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది అగస్టు కోంటే. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయింకన్. నెక్స్ట్, సంఖ్యలు మేధస్సు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పింది బాల్టిక్. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పింది బాల్టిక్. నెక్స్ట్, గణితం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి అని చెప్పింది డేవిడ్ వీలర్. ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి అని చెప్పింది డేవిడ్ వీలర్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పింది పైథాగరస్. పరస్పర సంగతాలైన అంశాల నుండి స్వీకృతాలు రాబట్టడమే గణితం అని చెప్పింది బెర్టాల్డ్ రజెల్. సంగతాలైన స్వీకృతాలైన బెర్టాండ్ రజెల్. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను అని చెప్పింది ఆల్ఫ్రెడ్ రెన్వీ. ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యసనం గణితం. ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని చెప్పింది పాస్కల్. గణిత సార సంగ్రహంను సారమతి పేరుతో తెలుగులో అనువాదం చేసింది విద్వాన్ తెన్నేటి. సార సంగ్రహంను సారమతి పేరుతో తెలుగులో అనువాదం విద్వాన్ తెన్నేటి. ఇదండి మనకి గణితానికి సంబంధించిన నిర్వచనాలు అండ్ విదేశీయులు అయిన యూక్లిడ్ ఫెర్మాలు గణితానికి చేసిన సేవలు. వీటిని కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.